సామాన్యమైన వ్యక్తిలాగా ఒక పశువుల తొట్టిలో పవలించడానికి సిద్ధపడిపోయాడు ఆయన. చల్లగాలిలో ఏమండి చలి కాచుకోవడానికి లేనప్పుడు ఎంతగా బాధపడ్డారు చూడండి. పశువుల తొట్టిలో పవలించడానికి సిద్ధపడిపోయాడు. అంత దీనాత్మైనటువంటి జననము యేసుక్రీస్తుది. ఎందుకు వచ్చాడు అంటే నిన్ను రక్షించాలని, నిన్ను సేవ్ చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మందికి నిర్లక్ష్యం, చూద్దాంలే, మరోసారి తీసుకుందాంలే, మరోసారి ప్రార్థనకి వెళ్దాంలే, ఏమైంది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అంటావు. రేపు కనపడరాళ్ళు. ఎందుకు అప్ప నేను అనలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పలేము ఏం జరిగిపోతావు, ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో తెలియదు. నేడు అనేది ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, రేపు నీది కాదు.